గుడ్ ఈవినింగ్ విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా కుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వ నూతన పెన్షనర్ల సవరణ బిల్లుతో పాత పెన్షనర్లకు నష్టం కలుగుతోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకట్రెడ్డి ఆరోపణ. విశాఖ జిల్లా కేంద్రంగా హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలి. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ రంగానికి కూటమి పాలనలో మంచి రోజులు వచ్చాయి. ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ లో భాగంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూద్దాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం పెన్షన్ సవరణ బిల్లుతో పెన్షన్లకు పెన్షన్ పెంచకుండా ఎగనామం పెట్టేందుకు చూస్తోంది అంటూ కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు ఫెడరేషన్ ఆధ్వర్యంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన బాట పట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం పెన్షనర్లకు పెన్షన్ అందకుండా కుట్రలు పన్నుతున్నారు అంటూ విమర్శించారు. 2025 ఆర్థిక చట్టంలో భాగంగా పెన్షన్ చట్టానికి సవరణలు చేసిందని, ఇది పెన్షనర్లను కొత్త పాత అని విభజిస్తుందని తెలిపారు. నూతన పెన్షన్ సవరణ బిల్లు ప్రస్తుత పెన్షనర్లకు నష్టం కలిగిస్తోందని హెచ్చరించారు. పెన్షన్ రూలుకు ఏ మార్పులైనా ఎప్పటి నుంచైనా అమలు చేసే విశేష అధికారం ప్రభుత్వానికి దాఖలుపరుస్తోందని, ఇది రాజ్యాంగంలో ఆర్టికల్ 14 వ్యతిరేకమంటూ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుతం ఈరోజు మేము చేస్తున్న కార్యక్రమానికి సంబంధించి విశాఖపట్నంలో ఉన్న పెన్షనర్ అసోసియేషన్లు అన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి ఉమ్మడిగా ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి ఒక ఫోరంగా ఏర్పడడం, దాన్ని ఫోరం ఆఫ్ సివిల్ పెన్షనర్స్ అసోసియేషన్స్ ఆ బ్యానర్ మీద ఈరోజు మేము కార్యక్రమం చేస్తున్నాం. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం మార్చి నెలలో ఒక దుర్మార్గమైన చట్టం చేసింది. ఆర్థిక బిల్లులో భాగంగా పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ అనే ఒక చట్టం చేసింది. ఆ చట్టం ప్రకారంగా పెన్షనర్లు 2 రకాలుగా విభజించి ప్రస్తుత పెన్షనర్లు అంటే పాత పెన్షనర్లు, కొత్త పెన్షనర్లు, రిటైర్ అయిపోయే పెన్షనర్లు అనే పద్ధతిని విభజించారు. రేపు పే కమిషన్ వస్తే, ఎయిత్ పే కమిషన్ వచ్చిన తర్వాత ఎయిత్ పే కమిషన్ కన్నా ముందు ఉన్న పెన్షనర్లకి రివైజరీ జరగదు, రాయితీలు రావు. తర్వాత ఎయిత్ పే కమిషన్ తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఆ పే కమిషన్ వర్తింపజేస్తారు. ఇది ఒక పెద్ద దుర్మార్గం. అందుకని చెప్పి మేము దీని మీద ఆందోళన కార్యక్రమాలు తీసుకుంటున్నాం. ఓ పక్క సుప్రీంకోర్టులో ఒక కేసు వేస్తున్నాం. ఇది రాజ్యాంగ పరంగా చెల్లుబాటు కాదు. ఒకే రకమైన పెన్షనర్లు విభజించడం, 2 రకాలు విభజించడం అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 14కి భిన్నమైంది. ఒకే రకమైన పెన్షనర్లకి ఒకే రకమైనటువంటి పెన్షన్లు ఉండాలి, రాయితీలు ఉండాలి, ఫెసిలిటీస్ ఉండాలి. దానికి ఇది భిన్నంగా ఉంది. కాబట్టి ఈ పెన్షన్ వ్యాలిడేషన్ యాక్ట్ అనేది రాజ్యాంగ పరంగా చెల్లదని చెప్పి మా ఆల్ ఇండియా కేంద్రం దీన్ని లీగల్ ఫైట్గా తీసుకెళ్తున్నారు. కోర్టులో సుప్రీంకోర్టులో కేసు వేస్తున్నారు. విశాఖలో బంగారు ఆభరణాలతో పరారైన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లుగా సిపి శంకవ్రత బాగ్జీ తెలియజేశారు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయా సంబంధిత చోరీ సొత్తును ప్రదర్శించి ఫిర్యాదుదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్లోని నగల దుకాణాల్లో పనిచేస్తున్న వంశీ జేజీ ఈ నెల 4వ విశాఖకు వచ్చి పలు జ్యువెలర్స్ వద్ద ఆర్డర్లు తీసుకున్నారని చెప్పారు. 1,30,00,000 విలువ చేసే ఆభరణాలతోని హోటల్ రూమ్ లో బస్ చేశారని, ఉదయాన్నే జేసీ బంగారు నగలతో పరారైనట్లుగా వంశీ పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తును చేపట్టి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులను పట్టుకున్నామని అన్నారు. ఇంతకుముందు
ఒక క్రైమ్ జరిగింది, ఒక నేరం జరిగింది. హోటల్ సాయి శ్రీనివాస్ రెసిడెన్సీ, అక్కడ లలిత్ జ్యువెలర్స్ ఎదురుగా ఉన్న హోటల్ నుండి ఒక వ్యక్తి ఒక జ్యువెలరీ షాప్ నుండి తీసుకొచ్చిన ఆభరణాలను తీసుకొని మార్నింగ్ వాక్కి వెళ్తున్నామని చెప్పి వెళ్ళిపోయాడండి. తర్వాత అప్పటి నుండి ఆచూకీ తెలియడం లేదు. సో ఆ వంశీ అనే అదే షాప్లో పనిచేస్తున్న రెండో వ్యక్తి ఎవరో వచ్చారండి వైజాగ్, హైదరాబాద్ నుండి. అతను నాకు కాల్ చేస్తే నేను వెంటనే ద్వారకా పోలీస్ స్టేషన్, లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్కి కేసు రిజిస్టర్ చేయమని చెప్పాము. ఆ వ్యక్తి తీసుకున్న సామానులు వచ్చేసి 18 క్యారెట్ ఆభరణాలు, టోటల్ 128.764 క్యారెట్, 22 క్యారెట్ గోల్డ్ ఆభరణాలు వచ్చేసి మొత్తం, మరియు ఇవన్నీ వజ్రం, బంగారం కాదు, డైమండ్, అన్ని డైమండ్. ఫస్ట్ 18 క్యారెట్ ఆభరణాలు వచ్చేసి ఇంతకుముందు చెప్పాము. 22 క్యారెట్ ఆభరణాలు వజ్రం వచ్చేసి టోటల్ 15.890 క్యారెట్. మొత్తం ఆభరణాలు విలువ వచ్చేసి వెయిట్ వచ్చేసి 906.695 గ్రామాలు. సో టోటల్ వెయిట్ 144.624 క్యారెట్. మొత్తం ఆభరణాలు విలువ రూపాయలతో చూస్తే 1,29,48,100. తర్వాత కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికి వదిలేసి కేవలం కక్ష సాధించే లక్ష్యంగా పాలనగా కొనసాగిస్తోందని విశాఖ జిల్లా న్యాయ విభాగపు అధ్యక్షులు బాజీనాయుడు ఆరోపించారు. ఈ మేరకు మదిలపాలెం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి పాలనపై మండిపడ్డారు. కూటమి పాలన ప్రారంభించిన నాటి నుంచి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై తమ ప్రతాపాన్ని చూపించారు అంటూ వారు విమర్శించారు. ఒక్కొక్కరుగా నాయకులపై తప్పుడు ప్రచారాలను, కేసులను బనాయిస్తూ కక్షలు సాధిస్తున్నారని మండిపడ్డారు. ఎన్ని రకాలుగా తమను వేధించినా న్యాయ పోరాటం చేసి విజయం సాధిస్తామని తెలిపారు. ఈ రోజు నాటికి కూటమి ప్రభుత్వం సంవత్సరం 43 రోజులు అయింది. 43 రోజుల్లో కూటమి ప్రభుత్వం ఏమైనా అభివృద్ధి చేసిందా అంటే, సంవత్సరం 43 రోజులైనా సంవత్సరం రోజులు పక్కన పెట్టారు. సంవత్సరం రోజులు దేనికి ఉపయోగించారంటే, ప్రతిపక్షం ఏ విధంగా సర్వనాశం చేయాలి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నాశనం చేస్తే బాగుంటుంది, ఆయన నడిపించే పార్టీని ఏ విధంగా వీక్ చేస్తే బాగుంటుందని ఒక కక్ష ధోరణిలో ఈ కూటమి ప్రభుత్వం నడుస్తుంది. దానికి కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నా. ముందుగా సోషల్ మీడియా కార్యకర్తల మీద టార్గెట్ పెట్టారు. సోషల్ మీడియా కార్యకర్తల్ని ఓ పక్కనే సుప్రీంకోర్టు చెప్తుంది, భావ స్వేచ్ఛ, వాళ్ళ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లియర్గా చెప్తుంది. వారిని అరెస్ట్ చేయొద్దు, ఎక్కడ అరెస్ట్ చేసినా వదిలిపెట్టండి అని సుప్రీంకోర్టు చెప్తుంటే, ఇక కూటమి ప్రభుత్వం అధినేత మోసపూరితమైన హామీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, మా సుప్రీంకోర్టుతో పని లేదు, హైకోర్టుతో మాకు పని లేదు, నా కొడుకు ఏదైతే చెప్పాడో నారా లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగం, అదే మేము అమలు చేస్తాం,
ఏదైతే అంబేద్కర్ రాశారో భారత రాజ్యాంగం, ఆ రాజ్యాంగంతో మాకు పని లేదు. మాకు ఎవరైతే మాకు ఈ రోజులో శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం శ్రావణ మాసం సందర్భంగా శ్రావణ లక్ష్మి పూజలు నేడు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించి శ్రీ లక్ష్మీ పూజలను ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ జ్యోతి ప్రజ్వలన గావించి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మొదటిగా గణపతి పూజను నిర్వహించి అమ్మవారికి విశేష పూజా కార్యక్రమాలను చేపట్టారు. వేద మంత్రాల మధ్య నాదస్వర సుస్వారాల మధ్య శ్రావణ లక్ష్మి పూజలు ప్రారంభమై 50 మంది ఉభయదాతలు స్వయంగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడారు. ఉత్తరాంధ్ర కొంగు బంగారం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాస ప్రత్యేక పూజలు ప్రారంభమవుతుండడం ఆనందదాయకమని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో అమ్మవారి దర్శనానికి వస్తారని, తగు ఏర్పాట్లు చేసే విధంగా అధికారులకు ఆదేశాలను జారీ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఉత్తరాంధ్ర ప్రజల, రాష్ట్ర ప్రజల ఇలవేల్పైన శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఇవాళ శ్రావణ మాస ఉత్సవాలు వైభవంగా ప్రారంభమైనాయి. మన ఎమ్మెల్యే గారు వంశీకృష్ణ గారు దీప ప్రజ్వలనంతో మొదలుపెట్టారు. ఆడవారికి సకల ఐశ్వర్యాలు, సౌభాగ్యం కోసం చేసే వరలక్ష్మి వ్రతం మన దేవాలయంలో నిర్వహింపబడుతోంది. ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు సౌత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి యొక్క శ్రావణ మాస ఉత్సవాలను ఈరోజు ప్రారంభించడం జరిగింది. పిలిస్తే పలికే కొంగు బంగారంగా పిలుచుకునే అమ్మవారి యొక్క ఉత్సవాలు ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభమై విశాఖపట్నం ప్రజలతో పాటు ఉత్తరాంధ్రప్రదేశ్ రాష్ట్ర అందరూ కూడా దర్శించుకుంటారు. ఇక్కడ అందరికి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. సో అమ్మవారి యొక్క విశిష్టత, అమ్మవారి యొక్క గొప్పతనం అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఎక్కువ మంది భక్తులు వచ్చి దర్శించుకుంటారు కాబట్టి అందరూ కూడా అన్ని ఏర్పాట్లు ఈవో గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా అమ్మవారిని కరుణించుకొని వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సర్వాలంకారయుక్తాం సతతమభజతాం భక్తనమ్రాం భవానే. చట్టాలను కాలరాస్తూ ప్రస్తుతం పరిశ్రమల యాజమాన్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని విశాఖ డైరీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం రాంబాబు మండిపడ్డారు. విశాఖ డైరీలో అకారణంగా తొలగించిన కాంట్రాక్ట్ కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి అంటూ డిమాండ్ చేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎటువంటి ముందస్తు నోటీసులను ఇవ్వకుండా కార్మికులను తొలగించడం చట్ట విరుద్ధమని ఆరోపించారు. వారికి ప్రత్యామ్నాయాన్ని చూపకుండా, కారణాలను చెప్పకుండా విధుల్లో నుంచి తొలగించడం దారుణమంటూ దీనిపై తక్షణమే జిల్లా కార్మిక శాఖ అధికారులు చర్యలు చేపట్టి కార్మికులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధిత కార్మికులు, యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 4 సంవత్సరాల లోపల అందరినీ పర్మనెంట్ చేస్తాను అని చెప్పి చెప్పడం జరిగింది. ముఖ్య నాయకులు ఉన్నారో, ఎవరైతే కాస్త గట్టిగా మాట్లాడుతున్నారో వారందరినీ డిపార్ట్మెంట్ లో మార్చేయడం. దొంగ యూనియన్ ఒకటి పెట్టారు. మేనేజ్మెంట్ కూర్చుంటే కూర్చుంటారు, లేగమంటే మీద తప్పుడు ప్రచారం చేసి అందరినీ బయట పెట్టారు. చట్ట ప్రకారం వాడు చేసింది చెల్లదు. వాడు విశాఖ డైరీలో గత 15 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు యూనియన్ పెట్టుకున్నారని, వాళ్ళ సమస్యల మీద మేనేజ్మెంట్ని అడిగారని చెప్పి అకారణంగా ఏ సంబంధం లేకుండా వాళ్ళని జూన్ 10వ తారీఖు నుంచి విధుల్లో నుంచి తొలగించింది యాజమాన్యం. దాదాపు 310 మంది ఈ రోజున విధుల్లో గత 50 రోజుల నుంచి విధుల్లో తీసుకోకుండా రోడ్డు మీద కుటుంబాలతో అన్యాయంగా గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వాళ్ళకి షోకాజ్ నోటీస్ కానీ, ఒక కనీసం మిమ్మల్ని తీసేస్తున్నామని కానీ ఏ పద్ధతి పాడు లేకుండా కేవలం కక్ష సాధింపు చర్యతోటి విశాఖ డైరీ యాజమాన్యం వీళ్ళని తొలగించింది. అందుకనే మేము లేబర్ ఆఫీసులో దీని మీద కేసు కూడా వేశాం. ఈ 310 మంది కూడా అనేక పోరాటాలు, ఆందోళనలు చేస్తూ ఉన్నారు. తొలగించినటువంటి డైరీ కార్మికుల్ని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. యాజమాన్యం కనుక వీళ్ళని వెంటనే విధుల్లోకి తీసుకోకపోయినట్టయితే ఖచ్చితంగా డైరీ యాజమాన్యానికి ఒత్తిడి తీసుకొని వచ్చి గేట్ల దగ్గరే పెద్ద ఎత్తున
కుటుంబాలతోటే భార్యా బిడ్డలతోటి అక్కడే కూర్చొని మేనేజ్మెంట్ తాలూకా మెడలు ఉంచి మా ఉద్యోగాలను కాపాడుకోవడం కోసం కార్మిక వర్గం అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ రకంగా అకారణంగా ఏ విధంగా కూడా వాళ్ళు ఉద్యోగాలను తొలగించడానికి అర్హులు కాదు. ఆ రకంగా నిర్లక్ష్యంగా తొలగించిన కార్మికుల్ని బేషరతుగా డ్యూటీల్లోకి తీసుకోవాలి. యాజమాన్యం ప్రయత్నం చేస్తుంది. 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు. సంఘం పెట్టిన తర్వాత ముందు భయపడి జీతం పెంచారు. ఆ పెంచిన జీతాలు కాకుండా కొత్త వాళ్ళని పెట్టుకుంటే మళ్ళా 10,000 ఇవ్వచ్చని ఈరోజు అతి తక్కువ జీతాలు ఇచ్చి అతి ఎక్కువ కష్టం చేయించుకోవడం అనేటువంటిది యాజమాన్యం యూనియన్ విచ్ఛిన్నం చేయడానికి చేసిన కుట్ర. ఇందులో విజయరావు అని ఒక పర్సనల్ ఆఫీసరు దేశంలో ఎక్కడ ఉండదు. ఆయనకి 75 ఏళ్ళు. ఆయనకి జీతం ఎంతంటే 3 లక్షలు. వీళ్ళని తీసేసిన తర్వాత మరో 2 లక్షలు ఆయనకి అదనంగా లంచం. ఇట్లాంటి వాళ్ళు ఈరోజు డైరీలో పేదవాళ్ళు కష్టపడేటువంటి వాళ్ళు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన విశాఖ డైరీ. కానీ ఇప్పుడు ఉన్న చైర్మన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కుంభకోణాలు వాటి గురించి చెప్పాలంటే అది పెద్ద భాగవతం అవుతుంది. కేవలం యూనియన్ వరకు ఈరోజు కార్మికులను తొలగించి 300-500 మందిని తొలగించి కొత్త వాళ్ళని పెట్టుకోవడం చట్ట వ్యతిరేకం. దీని అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్ అంటారు. యాజమాన్యాన్ని ప్రాసిక్యూట్ చేయొచ్చు. చట్టం ఉంది. విశాఖ జిల్లా కోర్టులో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ ఆధ్వర్యంలో నిరసన ధర్నాను చేపట్టారు. జిల్లా కోర్టు ప్రధాన గేటు వద్ద నిర్వహించిన ఈ ధర్నాలోని అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు చెలసాని అజయ్ కుమార్, జనరల్ సెక్రటరీ కె సురేష్ కుమార్ తదితరులు పాల్గొని మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖ జిల్లా కోర్టుకు కేసుల తాకిడి ఎక్కువగా ఉందని, అదేవిధంగా ఇక్కడ హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయడం ద్వారా అటు కక్షిదారులకు న్యాయవాదులకు ఉపయుక్తంగా ఉంటుందని పేర్కొన్నారు. అదేవిధంగా కోర్టు ప్రాంగణంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ రోజున మా స్టేట్ ఐఏఎల్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జ్యుడిషియరీగా ఉన్నటువంటి 13 జిల్లాలు అయితేనేమి, రెవెన్యూగా ఉన్నటువంటి 26 జిల్లాలు అయితేనేమి అన్ని చోట్ల కూడా ఈ కోర్టు గేటు బయట మేము ఈ ప్రొటెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మరి ఈ గవర్నమెంట్ వచ్చి దాదాపు 13 నెలలు అవుతుంది. ఇంతవరకు జూనియర్ అడ్వకేట్స్కి 5,000 నుంచి 10,000 పెంచుతాం స్టైఫండ్ అన్నారు. మరి ఆ స్టైఫండ్ ఇంతవరకు రిలీజ్ చేయలేదు. తక్షణమే రిలీజ్ చేయాలి 10,000 రూపాయలు అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అర్హులైన వారికి అడ్వకేట్స్కి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి గత 20 ఏళ్ళ నుంచి మేము అడుగుతున్నాం. అవి ఏమీ ఇవ్వట్లేదు. కాబట్టి తక్షణమే అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రతి ఒక్క కోర్టుల్లో కూడా ఇప్పుడు నార్త్ ఇండియాలో అయితే, సౌత్ ఇండియాలో అయితే అడ్వకేట్స్ ఏమైనా కేసులు చేస్తుంటే మరి కక్షిదారులు వచ్చేసి అపోనెంట్ కక్షిదారులు వచ్చేసి వాళ్ళ మీద యాసిడ్లు వేయటం, దాడులు చేయడం జరుగుతుంది. కాబట్టి అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తక్షణమే మరి ఇండియా వైడ్గా అమలు చేయాలి, పార్లమెంట్లో చట్టాన్ని ప్రవేశపెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆల్రెడీ రాజస్థాన్ స్టేట్ గవర్నమెంట్ కానీ మరి కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ కానీ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ని స్టేట్ వైడ్గా ప్రవేశపెట్టారు. అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలి, పార్లమెంట్ కూడా ప్రవేశపెట్టి ఇండియా వైడ్గా కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ రావాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కోర్టులు జనాభా ప్రాతిపదికగా కోర్టులు పెంచాలి. పెంచిన కోర్టులకి న్యాయమూర్తులు ఉండాలి. ఇప్పుడు మన విశాఖపట్నం కోర్టులో చూసుకుంటే చిన్న చిన్న అగ్గిపెట్టి లాంటి గదుల్లో కూడా కోర్టులు నడుపుతున్నారు. కోర్టులు సరిపోను జడ్జిల నియామకం లేదు. ప్రతి ఒక్క సంవత్సరం కూడా జూనియర్ సివిల్ జడ్జిల్ని, అదేవిధంగా అదనపు జిల్లా న్యాయమూర్తులు కూడా నియమించాలని డిమాండ్ చేస్తున్నాం. అమలుకు సాధ్యం కాని హామీలను ఇచ్చి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజల్లోని మోసం చేశారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కేకే రాజు ఆరోపించారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా 44వ వార్డులోని వార్డు అధ్యక్షులు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 40 ఏళ్ల రాజకీయ చరిత్రలో చంద్రబాబు నాయుడు మోసాలతోని అధికారం చేపట్టారంటూ విమర్శించారు. తల్లికి వందనం పెన్షన్లు సగానికి సగం పైగా అనర్హులుగా నిర్ధారించారంటూ విమర్శించారు. ఇప్పటికైనా ప్రజలకు చేసిన మోసాలపైన కూటమి ప్రభుత్వం స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. ఆడబిడ్డ నిధిని తక్షణమే విడుదల చేయాలి అని డిమాండ్ చేశారు. అది ఎవరితో బిడ్డకి నేను తండ్రి గురించి అందంగా ఉంది. పేరిట తాను చేసిన వాగ్దానాలు
సూపర్ 6, సూపర్ 7 లక్షల మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో 30 లక్షల మంది 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు తీసేస్తే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న మహిళలు 180 లక్షల మంది ఉన్నారు. ఎలాంటి నియమ నిబంధనలు కూడా వర్తించకుండా ఈ 180 లక్షల మంది మహిళకి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఇచ్చిన వాగ్దానం నెలకి 1500 రూపాయలు చొప్పున సంవత్సరానికి 18,000 రూపాయలు ఆడబిడ్డ నిధికి డిపాజిట్ చేస్తానని చెప్పి చేశాడు. ఈ రోజు 14 నెలలు అవుతుంది. ఈ 14 నెలల కాలంలోనే ఈ రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి బాకీ ఉన్న మొత్తం 21,000. 100% బాకీ ఉన్నట్టు. ఎందుకు బాకీ ఉన్నట్టంటే ఆయన ప్రమాణం చేశారు. ఏమని? ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణం చేశారు. చంద్రబాబు నాయుడు ధర్మస్థలి నేరాలపైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణను ఉన్నత స్థాయి దర్యాప్తును చేపట్టాలి అంటూ పీఓడబ్ల్యూ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించే ఈ ధర్నాలోని పలువురు మహిళా నాయకులు మాట్లాడుతూ ధర్మస్థలిలో మహిళల అర్ధనగ్న శవాలపైన తక్షణమే ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిందితులు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించి న్యాయస్థానాలపైన నమ్మకాన్ని పెంచాలని కోరారు. రోజు కర్ణాటకలో మంజునాథ దేవాలయం అని మనం ఎంతో పుణ్యక్షేత్రంగా మనం భావించి గౌరవించేటువంటి ఒక ప్రదేశంలో మహిళల పట్ల ఈ విధంగా అనుచితంగా అత్యాచారాలు హత్యలు జరగడం అన్నది భారతదేశం ఈరోజు తలదించుకునే పరిస్థితిలో ఉంది. ఎందుకంటే మహిళలకు ఒక పక్కన మేము ఎంతో చేస్తున్నామని ప్రతి మీటింగ్లోని ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ ఈరోజు పరిస్థితులు చూస్తే మహిళల పరిస్థితి రోజు రోజుకు దిగజారిపోతుంది. దానికి ఒక నిదర్శనం ఈ ధర్మస్థలి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇలాంటివి ఘోరాలు చేస్తున్న వాళ్ళపైన ఎంతటి పెద్దవాళ్ళైనా సరే వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకి సరైన శిక్ష పడేలాగా చేయాలని చెప్పి మహిళా సంఘాలుగా మేము కోరుకుంటున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా వాళ్ళపైన యాక్షన్ తీసుకోకపోతే మహిళా సంఘాలుగా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఉద్యమంగా ఈ పరిష్కారానికి మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఈ మహిళలు చిన్నారులు కూడా అక్కడ బలైపోయారు, యాసిడ్ దాడులకు గురయ్యారు, లైంగిక వేధింపులు గురయ్యారని పారిశుద్ధ కార్మికుడు చెప్పడం జరుగుతూ ఉంది. ఈరోజు చట్టాలు పోరాడి సాధించుకున్న చట్టాలన్నిటి కూడా పటిష్టంగా అమలుపరచకపోవడం వల్ల నేరస్తులు తప్పించుకున్నారటువంటిది మరొకసారి రుజువుతున్నట్టు నేపథ్యంలో ఎవరైతే ధర్మకర్తలు ఉన్నారో వారిని ఎందుకు సుమోటోకి విచారణ చేయట్లేదని చెప్పి పోలీసులు సుమోటోకి ఎందుకు కేసు తీసుకోవాలని చెప్పి మహిళా సంఘాల ఐక్యవేదికగా మేము అడుగుతా ఉన్నాం. బేటీ బచావో బేటీ పడావో అన్నారు. ఈ రోజు భారత మాతకి జయ అని చెప్తున్నారు. భారత మాత బిడ్డలు చిన్నారులు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఈ రోజు అత్యాచారాలు గురవుతున్న ఈ నేపథ్యంలో పూర్తిగా సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి. ఇటువంటి సిట్లు అనేక సందర్భాలు జరిగినప్పుడు వేశారు కాబట్టి సిట్లు మాకు మహిళా సంఘాల ఐక్యవేదిక మాకు ఎటువంటి నమ్మకం లేదు కాబట్టి సుప్రీంకోర్టు జడ్జి చేత సిట్టింగ్ చేసి న్యాయ విచారణ జరిపించాలి. ఎవరైతే దోషులు వాళ్ళు కఠినంగా శిక్షించాలి. పారిశుద్ధ కార్మికుడు అంత సాక్ష్యాలతో సహా వచ్చి నేను ఎక్కడెక్కడైతే ఖననం చేస్తానో చూపిస్తానని చెప్పినప్పుడు కూడా ఎందుకు జాప్యం చేస్తానని చెప్పి మహిళా సంఘాల ఐక్యవేదికగా మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సరే మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే నేరస్తులు ఎంత వ్యక్తులైనా సరే పక్కన పెట్టి ఈ రోజు అక్కడ ఎవరైతే బాధితున్నారో వాళ్ళకి న్యాయం జరిగే విధంగా తక్షణమే చర్యలు చేపట్టాలని చెప్పేసి మహిళా సంఘాల ఐక్యవేదిక మేము డిమాండ్ చేస్తాం. ఉత్తరాంధ్ర జిల్లాలో రానున్న 24 గంటల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారి తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతోని మాట్లాడుతూ విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాలోని అతి భారీ వర్షాలతో పాటు తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల మేర వేగంతోని ఈదురుగాలు వీచే అవకాశం ఉన్నట్లుగా తెలిపారు. భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం, కళింగపట్నం, కాకినాడ ఓడరేవుల్లో 1వ నంబర్ ప్రమాద హెచ్చరికను జారీ చేసినట్లుగా తెలిపారు. సోమవారం మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. అది వాయుగుండంగా కేంద్రీకృతమై 21.4 డిగ్రీల అక్షాంశం, 88.5 డిగ్రీల రేఖాంశం వద్ద ఉండేది. అది ప్రస్తుతం 21.7 డిగ్రీల అక్షాంశం, 89.5 డిగ్రీల రేఖాంశం వద్ద వాయుగుండంగా కొనసాగుతుంది. ఈరోజు ఉదయం 7:30, 8:30 మధ్య బంగ్లాదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో
వాయుగుండం తీరాన్ని తాకింది. ఈ వాయుగుండం దానికి అనుబంధిత ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉండి నైరుతి దిశకు వంగి ఉన్నది. దీని కారణంగా రాష్ట్రంలో ముఖ్యంగా ఉత్తర దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే వారం రోజుల్లో వర్షాలు చెదురుముదురుగా పడతాయి. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఈరోజు అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతాలు పడే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. రెండవ రోజు ఉత్తర కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో, మూడవ రోజు 4వ రోజు కొన్ని ప్రాంతాల్లో, 6, 7వ రోజుల్లో 1-2 ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం పడే అవకాశం ఉంది. అఖిల భారత మాల మహానాడు మహిళా విభాగపు జాతీయ అధ్యక్షురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మంచా నాగమల్లేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పోర్టు కలావాణిలోని శుక్రవారం జరిగిన ఈ వేడుకలకు గాను పార్టీలకు అతీతంగా అభిమానులు, సన్నిహితులు పెద్ద ఎత్తున విచ్చేసి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు సాలువాలు కప్పి ఆత్మీయ సత్కారం చేశారు. అభిమానుల సమక్షంలో బర్త్డే కేకును కట్ చేశారు. ఈ వేడుకల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, డిప్యూటీ మేయర్ కట్టుమూరి సతీష్, విశాఖ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షులు తోట నగేష్, వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు పెడాడ రమణకుమారి, మాల మహానాడు రాష్ట్ర ప్రతినిధులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా సురేందర్ రెడ్డి గారు, మహిళా అధ్యక్షురాలైనటువంటి పేరాడ రమణకుమారి గారు ఉంచడానికి వచ్చారు. అదేవిధంగా స్టేట్ అధికార ప్రతినిధి వెంకటరెడ్డి గారు కూడా రావడం జరిగింది. అండ్ నార్త్కి సంబంధించి నార్త్, ఈస్ట్, సౌత్, వెస్ట్ అన్ని నియోజకవర్గాల నుంచి నన్ను మనస్ఫూర్తిగా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదములు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మాల మహానాడుకి సంబంధించిన స్టేట్ టీం అంతా కడప, ప్రొద్దుటూరు, వినుకొండ, అదేవిధంగా విజయనగరం, అనకాపల్లి అన్ని ఏరియాస్ నుంచి వచ్చారు. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీ ఆశీర్వాదాలు నన్ను ముందుకు తీసుకెళ్తాయి. నాకు ఒక బూస్టప్ ఇచ్చి అన్ని విధాలుగా సామాజికంగా ఫైట్ చేయడానికి నాకు ఒక శక్తినిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేవిధంగా ఇవాళ నా బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమం ప్రతి ఇయర్ చేస్తాం కాబట్టి ఇవాళ జీవీఎంస్కి సంబంధించిన మహిళలందరికీ మనం చీరలు అవి పంపిణీ చేయడం జరిగింది. అలాగే మీడియా మిత్రులు నిజంగా నాకు నా ఎదుగుదలలో బిగ్గెస్ట్ పార్ట్లో వన్ ఆఫ్ ద పార్ట్స్ ఏంటంటే మీడియా వాళ్ళు నన్ను ఎప్పుడు సొంత తోబుట్టు లాగానే నన్ను చూసుకున్నారు. సో డెఫినెట్గా మీరందరు రావడం కూడా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇక్కడే కాదు, రాష్ట్రం అంతా ఆంధ్ర, తెలంగాణలో నన్ను ప్రత్యేకంగా విష్ చేస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి త్రూ సోషల్ మీడియా, త్రూ ఫేస్బుక్ కానీ లేకపోతే పర్సనల్గా కానీ ఎవరెవరైతే విష్ చేశారో అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ లాస్ట్గా రాధారంగ మిత్ర మండలికి సంబంధించిన చైర్మన్ తాళపాల బుజ్జ గారు, ఆయన దగ్గరగా ఒక 130 విగ్రహాలు, రంగగారి విగ్రహాలు ఇవ్వడం జరిగింది. పుట్టినరోజు జరుపుకుంటున్న మల్లేశ్వర గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ భగవంతుని ఆశీస్సులతో ఎన్ని రోజులు ఆయురారోగ్యాలతో ఉండాలని అన్ని రంగాలుగా కూడా రాజకీయంగా కానీ సామాజికంగా కానీ కోరుకున్న కోరికలు నెరవేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మల్లేశ్వర గారి గురించి ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమం, ఆయన నాయకత్వం, ఆయనలోని నిజాయితీ చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వటం ఒక ఎత్తు అయితే, ఎన్నికలు అయిన తర్వాత చాలామంది ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులు, బెదిరింపులు, లేకపోతే తప్పుడు కేసులకి భయపడుతున్న తరుణంలో రాష్ట్రంలోని ఐటీ పరిశ్రమకు చక్కటి ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. విఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో వేదికగా ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. విశాఖ వేదికగా 2 రోజుల పాటు జరగనున్న ఈ సమ్మిట్లో భాగంగా మంత్రి మాట్లాడారు. ఇప్పటికే పెద్ద కంపెనీలు రాష్ట్రం వైపు చూస్తున్నాయని అన్నారు.
ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం కొంతవరకు భారత్ మీద కనిపిస్తుందని, సానుకూల దృక్పథంతో వాటిని కూడా స్వీకరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. రాష్ట్రంలోని నూతన ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాట్లు చేస్తున్నామని తెలియజేశారు. మెట్రో 3వ దశలో భోగాపురం నుంచి విజయనగరం వరకు ఇవ్వాలని కోరినట్లుగా వెల్లడించారు. Vijayawada, and we have a center of up to 1 crore of fund to each startup under AI Summit, Futuristic AI Summit మీద ఈరోజు దేశం అంతటి నుంచి వేరే దేశం ప్రతినిధులు వచ్చారు. ప్రపంచం నుంచి కొంతమంది ట్రైనర్స్ వచ్చారు. అంటే టీసీఎస్ నుంచి ఏఐ స్పెషలిస్ట్ కానీ, అలాగే ఇన్ఫోసిస్ నుంచి ఏఐ స్పెషలిస్ట్ కానీ, ఎవరైతే హెడ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక మంచి సమ్మిట్ విశాఖపట్నం కేంద్రం కింద పెట్టడం జరిగింది. ఈ సమ్మిట్లో ముఖ్యంగా 2 డేస్కి ఏంటంటే స్టార్టప్స్ అందరికీ కూడా ఏఐ మీద కొంచెం అవగాహన కల్పించడం, ఫ్యూచరిస్టిక్ ఏఐ ఏ రకంగా ఉంటుంది, మరి అలాగే స్టూడెంట్స్ని కూడా ఇన్నోవేషన్ వైపు తీసుకెళ్ళడానికి ఎటువంటి ఇన్నోవేషన్లో తీసుకెళ్లాలనే దాని మీద కూడా ఇక్కడ ఈ సమ్మిట్లో చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మేము కూడా ఈ సమ్మిట్లో పార్టిసిపేట్ చేసి గవర్నమెంట్ తాలూకా ఆలోచన విధానం ఎలా ఉంది, టెక్నాలజీ ఏ రకంగా మేము అడాప్ట్ చేస్తున్నాము, టెక్నాలజీని ఏ రకంగా మేము ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చి చాలా సర్వీసెస్ ప్రజానికి అందించాము. అలాగే ఏఐలో కూడా మీరు కూడా ఆలోచించండి, గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది, ఎటువంటి యూస్ కేసెస్ ఒక సొల్యూషన్ కింద మీరు తీసుకురాగలిగితే, ఒక ఎస్ఓపి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ తీసుకుని రాగలిగితే దాన్ని ఏ రకంగా కార్యాచరణ చేయొచ్చు అనేది కూడా ఒక విన్నపం నేను కూడా ఇచ్చాను. సో ఖచ్చితంగా విశాఖపట్నం కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఒక టెక్నాలజికల్ అడాప్షన్లో ఒక మంచి ప్రాధాన్యత ఉంటుందనేది మీ అందరికీ కూడా తెలియజేస్తాను. ఫ్యాక్ట్ ఇన్ ఎనీ మ్యానర్ బికాజ్ దేర్ ఆర్ లాట్. ప్రపంచం ఈరోజు మార్కెట్ మనకి, ప్రపంచం వరల్డ్ ఇట్ సెల్ఫ్ మనకున్నటువంటి టెక్నికల్ స్ట్రెంగ్త్ ఏదైతే ఏఐలో ఉందో ప్రపంచంలో నెంబర్ 1 ఉన్నాం మనం మన దేశంలో. అలాగే ఆంధ్రాలో ఎక్కువ మంది ఉన్నారు. సో ఆయన వ్యాఖ్యలు అనేది ఖచ్చితంగా పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది, బట్ డెఫినెట్గా పాజిటివ్ ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆల్రెడీ 50 పార్క్స్లో 11 పార్క్స్ ఇనాగ్రేట్ చేశాము. 39 పార్క్స్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయిపోయింది. వర్క్ టెండర్ ప్రాసెస్ చేసాం, వర్క్ స్టార్ట్ అయిపోయింది. మళ్ళీ నెక్స్ట్ మంత్లో ఇంకో 40 పార్క్స్ గ్రౌండింగ్ సెరమనీ ఉంటుంది, దాన్ని కూడా వర్క్ స్టార్ట్ చేసేదానికి ప్లాన్ ఉన్నాం. ఆల్రెడీ ఈ 11 పార్క్స్లో కూడా నియర్లీ 300 ప్లాట్స్ ఆల్రెడీ అలొకేట్ చేసి వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తున్నాం. వైజాగ్ ఈస్ట్కి ఒక ఫ్లాటెడ్ ఫ్యాక్టరీ ఇస్తున్నాము. వాజీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కేంద్ర ప్రభుత్వ నూతన పెన్షనర్ల సవరణ బిల్లుతో పాత పెన్షనర్లకు నష్టం కలుగుతోంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆరోపణ. విశాఖ జిల్లా కేంద్రంగా హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేయాలి. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ డిమాండ్. రాష్ట్ర వ్యాప్తంగా ఐటీ రంగానికి కూటమి పాలనలో మంచి రోజులు వచ్చాయి. ఫ్యూజన్ ఏఐ సమ్మిట్ లో భాగంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యాఖ్య. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.